చిత్తూరు జిల్లాలో యూరియా కోసం రైతులు బార్లు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా ఉదయం నుండి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా వైకే టీవీతో పలువురు రైతులు మాట్లాడుతూ ఒక భూమి పట్టా పాస్ పుస్తకంకు 1 మూట యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఇది సరిపోవడం లేదని తెలిపారు. 5 ఎకరాల భూస్వామి 1 మూట యూరియా తీసుకొని ఎలా వ్యవసాయం చేసేదో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలని తెలిపారు. యూరియా కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఉన్నా కూడా ఇవ్వడం లేదని తెలిపారు. తమకి ప్రభుత్వం ఆదుకోకపోతే రాబో రోజుల్లో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదని, ఇప్పటికీ అప్పుల బారిన పడి పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా కొట్టిమిట్టాడుతున్నామని వైకే టీవీతో వారి ఆవేదన తెలుపుకున్నారు. మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఇప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సిస్టమ్ ఏ విధంగా ఉంది? సిస్టమ్ అయితే 2 రోజుల ముందు అడిగినా 12 గంటలకు టోకన్లు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు 12 గంటలకు రండి, మంగళవారం టోకన్లు ఇస్తామని చెప్పినారు. కానీ ఎర్లీ మార్నింగ్ 8 గంటలకే ఇచ్చేసినారు. ఇప్పుడు వస్తే టోకన్లు ఇచ్చేసినాము, ఇచ్చే లెవెల్కి ఇస్తా ఉన్నాము. ఇంకా అయిపోతే చూస్తాము, ఉంటే ఇస్తాము లేకంటే లేదని చెప్తా ఉంటాం. లేదంటున్నారు. మొన్న అడిగినా మంగళవారం ఇస్తామని చెప్పినారు. మాకు ఎట్లా తెలిసేది టోకన్లు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తే మాకు ఎట్లా తెలిసేది? ఓకే, వాళ్ళు చెప్పడం ఏమంటే యూరియా మొత్తం కొరత ఏం లేదు, అన్ని చోట్ల దొరుకుతా ఉంది, సచివాలయంలో అన్ని దొరుకుతుందని చెప్పారు. మా బయటపల్లి మొన్న వచ్చింది 100 మూటలు వచ్చింది. 500 మంది రైతులు ఉన్నారు. 500 మంది రైతులు 120 మూటలు వచ్చింది. దానికి తోసుకుని దొక్కుకొని ఒకరికైతే గాయాలు కూడా మేము వచ్చేస్తాం మా ఇంటికి. ఓకే, అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఎటువంటి సహకారం అందిస్తే బాగుంది అనుకోవచ్చు. ఏమో వచ్చేది అంతమంది రైతులకి 15 రోజులకు ఒక పరగడ కానీ, నెలకు ఒక పరగడ కానీ, రైతుకు ఒక పరగ చొప్పున భరోసా కేంద్రాలకు సప్లై చేసేయాల. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక రైతుకు ఒక బ్యాగ్ ఇచ్చేయండి, రైతు చేస్తా కదా. ఎంతమంది ఒక కేంద్రానికి ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఒక బ్యాగ్ ఇచ్చేయండి. ఊరికి ఆడ ఏడ ఇచ్చేది, గ్రోమూర్లకి ఇచ్చేది, ఆడ అన్ని మండలాలు ఆడిపోయేది. ఆడ క్యూ. ఇప్పుడు గ్రోమూర్ పలమనేరు ఆడ అంతమంది రైతులు వచ్చేస్తారు. 1000 మంది రైతులు అడుగు బ్యాగులు. వాళ్ళు ఎంతమందికి ఇచ్చేది? ఊరికి రైతులు ఎంత నిలబడుకొని అటుసారి పరిస్థితి తిరుక్కుంటా ఉండేది. ఆ యూరియా సమస్య సంబంధించి యూరియా సమస్య లేకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు? దానికి ప్రత్యేకంగా ఏమన్నా చూడాలా, రైతుల్లో చైతన్యం తేవాలా. యూరియా వాడద్దు చిన్న చెప్పేదో లేదా ప్రత్యేకంగా ఏమన్నా ఉందో. యూరియా ప్రత్యేకంగా రైతులు అలవాటు పెడుతున్నారు. యూరియా తక్కువ రేటు ఉంది, కాంప్లెక్స్ వాడట్లేదు. యూరియాకి బాగా అలవాటు పడుతున్నారు. కంపల్సరీ రైతులకి తలాకు బ్యాగ్ అన్నా ఇస్తే, నెలకు ఒక బ్యాగ్ అన్నా ఇస్తే, సీజన్ బట్టి ఒక బ్యాగ్ అన్నా ఇస్తే ఏదో సర్దుకొని పోతారు. అట్లా రైతులకు సంబంధించి పూర్తి సహకారంతో ఏదైతే కావాల్సినటువంటి యూరియాకి సంబంధించి ఒక పట్టా పాస్ బుక్ ఒకటే ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదైతే వాళ్ళు పంట సామర్థ్యాన్ని బట్టి, ఆ పంట స్థాయిని బట్టి కూడా యూరియాని డిక్లరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టోకన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏదైతే పొద్దున్నే వచ్చేసి ఈ క్యూ లైన్లో వెయిట్ చేయడం వల్ల తమ ఏదైతే పంట ఉంటుందో అది చూసుకోవడం పట్ల కావచ్చు, ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేసేస్తే అక్కడే తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 500 మంది ఉన్న చోట 100 బ్యాగులు ఇస్తే మాకు సరిపోవడం లేదు, ప్రభుత్వం సహకరించి మాకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చేస్తున్నారు. మరి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.